కాబట్టి భక్తులందరూ కూడా సంయోగం పడుతుంది. మరి యొక్క అరగంటలో స్వామివారి యొక్క దివ్య మంగళ దర్శనం అందరికీ కూడా కల్పించబడుతోంది. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి అమ్మవాళ్ళ ఊరిలో రామాలయం ఓపెనింగ్ జరిగిందన్నాను కదా, విగ్రహ ప్రతిష్ట అది. సో నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు, రా వీడియోనే పెట్టేస్తున్నాను. పూజా కర్మ సమారభే ఓం సమః ఓం జనః ఓం సత్యం ధ్యాయాన ప్రచోదయాతు యజమానస్య నీరాజనం ఓం సంరాజం కవిరాజం కత్రేత్తాతనాగృహే ముఖయకయా భాసకం ప్రజామసే మంగళ నీరాజనం దర్శయామి. అత్యంత అనుకూల అతిశయ శుభప్రాప్తిరస్తు. ఓం పదంగత్వేన పాదస్నపన నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా శాంతి కళ్యాణ మహోత్సవం గ్రామంలో మొట్టమొదటిసారిగా ఆలయం నిర్మించుకున్న తర్వాత నూతనంగా మనం కొత్త నూతనమైనటువంటి విగ్రహాలను తీసుకొచ్చుకొని మూలమూర్తుల్ని మనం ప్రతిష్ఠించుకొని చక్కగా ఆలయం నిర్మించుకున్నటువంటి వాళ్ళమైన ఈ రోజున ఆలయ వార్షిక ప్రారంభోత్సవం మహాకుంభాభిషేక మహోత్సవం సందర్భంగా శాంతి కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం
సీతారాముల కళ్యాణం చూసినా విన్నా జన్మ ధన్యం అంటారు కదా, అది నాకు అలా అనిపించింది. అసలు ఎంత చక్కగా చేశారో కళ్యాణం, చూస్తున్నంతసేపు అలానే ఉండిపోయాను. సో ఇంకా అక్షింతలు వేయడానికి దగ్గరికి వెళ్ళాను, అప్పుడు ఈ క్లిప్పింగ్ తీశాను. ఎంత చక్కగా ఉన్నారో కదా సీతారాములు, చూస్తుంటేనే రెండు కళ్ళు సరిపోలేదన్నట్టుగా అనిపించింది. సో ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత ఇట్లా గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఇట్లా విగ్రహ ప్రతిష్ఠ అయితే ఇలా జరిగింది. ఆ రోజు మార్నింగ్ విగ్రహ ప్రతిష్ఠ చేశారు, ఈవినింగ్ వచ్చేసి శాంతి కళ్యాణం అని చేశారు. సో ఇట్లా ఉంది. స్వాముల వారికి కిరీటాలు ఉన్నాయి కదా, రాముల వారికి, సీతాదేవికి, లక్ష్మణుడికి, ఆంజనేయ స్వామికి ఆ కిరీటాలు అమ్మ వాళ్ళే ఇచ్చారు. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.